హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఫేమస్ ఆర్జే అండ్ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష గారు ఉన్నారు. వారితోని బిగ్ బాస్‌కి సంబంధించి మనకి ఫైనల్స్‌కొచ్చేసింది. 14 వీక్స్ అయిపోయినాయి. సో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అలాగే ఎంతమంది ఎలిమినేట్ అయినారు అన్నది కొంచెం ఐడియా ఉంది. బట్ ఓవరాల్‌గా ఒకసారి మనం సార్ నుంచి డీటెయిల్స్ తీసుకుందాం. హాయ్ శేఖర్. హాయ్ హాయ్. బిగ్ బాస్ సీజన్ జనరల్‌గా మన తెలుగు స్టేట్స్‌లోని బిగ్ బాస్‌ని ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుందని ఈ మధ్యన అంతా అనుకుంటూ ఉన్నాం. బట్ ఓవరాల్‌గా ఇండియాలో జరుగుతున్న బిగ్ బాస్ షోస్ ఏవైతే ఉన్నాయో హౌస్‌లన్నిట్ల మీద కొన్నింటిలోని కాంట్రోవర్సీస్ బేస్ ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. బట్ రీసెంట్‌గా మళ్ళీ తమిళనాడుకి సంబంధించి ఒక కాంట్రోవర్సీ వచ్చింది. సో, అది మీకు తెలిసే ఉంటుంది. సార్ నిజంగానే అంటారు డార్క్ రూమ్ అనేది ఉంటుందా? యాజ్ ఎ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గాను మీకు తెలియాలి అసలు ఎట్లా ఉంటుంది లోపల రూమ్ ఉంటుందా? డార్క్ రూమ్ అనేది చిన్నప్పటి నుంచి వెంటాడుతున్న హార్ష్ మెమరీ అది పిల్లలందరికీ కూడా. ఏదైనా అల్లరి చేస్తే డార్క్ రూమ్ లో పోయేస్తా అన్నట్టుగా. అవును. సో మన తెలుగు బిగ్ బాస్ లో అయితే డార్క్ రూమ్ లేదు, కన్ఫెషన్ రూమ్ అనేది ఉంటుంది తప్ప డార్క్ రూమ్ అనేది లేదు. మరి తమిళనాడు వాళ్ళ సెట్ లో ఏమైనా ఉందేమో తెలియదు. నేను వెళ్ళిన టైంలో లేదు. ఈ టైంలో కూడా ఉన్నట్టు అన్నపూర్ణ సెట్ లో అయితే లేదు, గ్యారంటీ. ఈ డార్క్ రూమ్ ఏంటో మరి నాకు క్లియర్ కట్ గా ఐడియా లేదు అక్కడ. బట్ వాళ్ళు అంటున్నది ఏంటంటే మైకులు మూసేసుకోవడము, చెవులో గుసగుసలాడుకోవడము, ఇవన్నీ కూడా చేయడం అనేది కరెక్ట్ కాదు. విజయ్ సేతుపతి వచ్చి తాట తీస్తాడు మీకు అన్నట్టుగా రివ్యూర్స్ చెప్తున్నారు. బట్ డార్క్ రూమ్ లో ఏదో ముద్దుల సౌండ్లు ఇవన్నీ వచ్చినాయి, ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నట్టుగా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే అంత నింద బిగ్ బాస్ తన మీద వేసుకోడు. అది ఓకే అనుకుంటేనే వదులుతాడు. ఎందుకంటే బిగ్ బాస్ లైవ్ కాదు ఎక్కడైనా కూడా ఇండియాలో. ఓకే, వచ్చిన 24 గంటలు దాన్ని స్క్రూటినీ చేసి ఎడిటర్స్ అందరూ కూడా చూసి దాన్ని క్లియర్ కట్ గా బయట వదులుతారు. సో ఆ వదిలేటప్పుడు కూడా ఇటువంటి ఏదైనా సరే బిగ్ బాస్ డేంజర్ లో పడుతుంది, బిగ్ బాస్ మీద కేసులు పడతాయి అనేటువంటివి ఎప్పుడు బయటకు వదలరు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు గేమ్స్ లో రక్తాలు గారిపోతాయి, అవన్నీ చూపించరు. ఎందుకంటే దాని మీద ఎవరైనా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ల ఏమన్నా వేస్తే ఆగిపోవాల్సి వస్తుంది. సో కాబట్టి దే విల్ టేక్ ఇది. వాళ్ళని రాయిపించుకుంటారు గేమ్స్ లో చిన్న చిన్నవి. బట్ కావాలని హర్ట్ చేయడం అనేది డేంజరస్. రీసెంట్ గా మన దాంట్లో ఈమె మన డెమోన్ వెళ్ళి కళ్యాణ్ పీక పట్టుకోవడం అది రాంగ్ జెస్చర్. బట్ మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి సరే అనుకోవచ్చు. కానీ ఓవరాల్ గా ఇటువంటివి అన్యాక్సెప్టబుల్ బిగ్ బాస్ దీంట్లో. ఒకవేళ జరిగితే కట్ చేస్తాడు తప్ప బయటకి ఎందుకు ఇచ్చుకుంటాడు? సో కొంతవరకు ఆయన డిస్క్రిప్షన్ వాడతాడు. ఇక ఓకే ముద్దుల సౌండ్లే కదా పర్లేదు అంటే టీఆర్పీ కోసం అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆడియన్స్ విన్నా మాకేంద్ర స్వామి కర్మ అన్నట్టు ఆడియన్స్ పెడతా ఉన్నారు. మేమేదో పిల్లలతో కూర్చొని షో చూసుకుంటాము సరదాగా, ఏదో బిగ్ బాస్ లోనే గేమ్స్ ఉంటాయి లేకపోతే ఫన్ ఉంటుందని. బట్ ఇది ఏంది అసలు చేష్టలన్నీ? అంటే నిజం చెప్తున్నానమ్మా, ఇండియాలో వేరే భాషల్లో ఉన్న బిగ్ బాస్ తో కంపేర్ చేస్తే మన తెలుగు బిగ్ బాస్ చాలా చాలా రెట్లు బెటర్. అవునా? సంస్కారవంతంగా ఉంటది. అమ్మో ఆ బాలీవుడ్ బిగ్ బాస్ చూస్తే అసలు బాబోయ్, మొన్న ఎవరో కొన్ని చూపించారు, ఒక ఆయన వచ్చి కేసులు వేసారు. ఇక్కడ వాళ్ళు చేసిన దానికి మన బిగ్ బాస్ బ్యాన్ చేయమని చెప్పి కేసులు వేస్తున్నారు. దుప్పట్లో దూరారు ఇద్దరు, వేసుకుని దుప్పట్లో దూరుతున్నాడు, అమ్మాయి పక్కన ఉంది, ఏంటిదండి అని చెప్పి వాళ్ళు గట్టి గట్టిగా అడుగుతున్నాడు. అంటే నేను చూసిన తర్వాత నేను ఇప్పుడు చూడలా, బట్ ఆయన చూపిస్తే షాక్ అయిపోయాను. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ డార్క్ రూమ్ ఇవన్నీ కూడాను అటు నార్త్ ఇటు ఎక్స్ట్రీమ్ సౌత్ అది తమిళ్, ఈ రెండు కూడా కొంచెం గట్టిగా ఘాటుగానే వెళ్తుంటాయి. కానీ తెలుగు వాళ్ళు చాలా చాలా బెటర్. మనం దీనికే ఈ చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు చేసేస్తున్నాం. బిగ్ బాస్ అది అని చెప్పి అరే ఏమైంది దాన్ని చూడండి రా, అది ఇంకా అది చూడండి. అదే కదా, ఒకే గొట్టం నుంచి మగాడ కలిసి రావడం ఏంటని మగలాడతారు. జనరల్ గా అమ్మో అసలు బాలీవుడ్ బిగ్ బాస్ ఇంకా హాలీవుడ్ సైడ్ ఇంకా అరాచకం, అసలు కంప్లీట్ లైసెన్స్ అనమాట, ఏమైనా చేసుకో అసలు అది. సో అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటారా? అంటే పబ్లిక్ అక్కడ ఉన్న అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, రేటింగ్ ఇచ్చేస్తారు, ఇది ఏ రేటెడ్ షో, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, ఎవరు అడగడానికి లేదు. ఇండియాలో అలాగే చాట్లు పరకలు ఎత్తుకుని కొట్టేస్తారు. బట్ ఇటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ అక్కడక్కడ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో 8th సీజన్ లో నేను నోటీస్ చేశాను, కానీ దాన్ని ఎవరు మిస్యూజ్ చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు వాష్రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ లో కెమెరాలు ఉండవు, అక్కడ ఏం జరిగినా
ఎవరికి తెలియదు. కానీ వాష్రూమ్ బయటే కెమెరాలు ఉంటాయి, వాష్రూమ్ లోపల ఉండదు కదా. వాష్రూమ్ లోపలికి ఇద్దరు వెళ్ళారు అనుకోండి తెలిసిపోతుంది. ఓకే, కాబట్టి ఎవడు కూడా ఆ ధైర్యం చేయడు. కాకపోతే ఒక ఎక్సెప్షన్ ఎప్పుడంటే ఈ వాష్రూమ్స్ బయట ఉన్నవి కాకుండా లోపల రూమ్స్ కి అటాచ్డ్ గా ఉంటాయి కొన్ని. ఒక 3 రూమ్స్ ఉంటాయి, పెద్ద 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 హాల్స్, వాటిలో ఒక 7-8 బెడ్లు ఒక్కొక్క దాంట్లో, అలా మూడు పెద్ద పెద్ద రూమ్స్. ఆ 3 రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. అందులో మధ్యలో ఉన్న దీనికి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ 2 రూమ్స్ కి కామన్ బాత్రూమ్ అనమాట. అంటే ఇటు సైడ్ నుంచి వీళ్ళు వెళ్ళొచ్చు, అటు సైడ్ నుంచి వాళ్ళు. 2 డోర్ ఎంట్రీ. ఎవరైనా మిస్యూజ్ చేస్తే మనవాళ్ళు ఎవరు అంత ధైర్యాలు చేయరు, అట్లాంటి పనులు చేయరు అసలు. మేబీ ఇటువంటి ఛాన్స్ అటు సైడ్ ఏమన్నా ఉంటే మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీరు యూస్ చేయకుండా బయట అంటే నేను బేసికలీ సీక్రెట్లు మాట్లాడుకోవాలంటే ఇది ఒక ఇది స్ట్రాటజీలు చెప్పుకోవాలన్నా ఇంకా అరాచకాలమైన కార్యకలాపాలు చేయడానికి కూడా అది అడ్డ కావచ్చు. కానీ బిగ్ బాస్ కైనా తెలుసు లేదు, నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా చెప్పలే. అదే నేను కూడా వెళ్ళలేదు అసలు. జస్ట్ ఏవో అంటే ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి జనరల్ గా లోపల హౌస్ లో? హౌస్ బయట ఉండేదైతే 4, అందులో 2 ప్యూర్లీ బాత్రూమ్స్, 2 లాబరేటరీస్ ఉంటాయి. లోపల ఒక్కొక్క ఫస్ట్ రూమ్ కి ఒకటి ఉంటుంది, సెకండ్ రూమ్ కి థర్డ్ రూమ్ కి కలిపి ఒకటి ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది, చేంజెస్ కూడా జరగచ్చు. బట్ మేము చూస్తే మాకు అర్థమైపోతుంది. ఓకే అదే సెట్. ఓకే, అయితే మీరు అన్నట్టుగా ఇది జరిగే ఛాన్స్ అయితే ఉండదు అని అంటున్నారు. కావాలని జరిగినా కూడా బిగ్ బాస్ ఎందుకమ్మా ఆయన రివీల్ చేయడు కదా, కంప్లీట్ ఆయన కంట్రోల్లోనే ఉంటది. ఎవరు స్పైల్ చేసే అవకాశాలు కూడా లేవు. కంప్లీట్ గా ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో అంతా బిగ్ బాస్ కి వచ్చి దాన్ని స్క్రూటినీ చేసే బయటకి ఇస్తాడు. కానీ అలా వచ్చినప్పుడు ఇటువంటి ఏమన్నా ఉంటే లేపేస్తాడు, గట్టిగా 4 తిట్టి పంపించేస్తాడు, వేరే రీజన్ ఏమైనా పెట్టినా కూడా. బట్ షో బ్యాన్ చేసేది రేంజ్ కి వస్తుంటే ఆయన ఎందుకు బయట చూపిస్తాడు? అవునవును. ఏంటంటే ఇది గోడ మీద పిల్లి వాటలాగా ఎడ్జిగా ఉన్న కంటెంట్ ఇది. దీన్ని నువ్వు అవునలేవు కాదలేవు, ముద్దుల సౌండ్ వచ్చింది అంటే అది వేరే రకంగా కూడా వచ్చి ఉండొచ్చు కదా, దాన్ని మీరు ఇలా అనుకుంటారని. అదే కొంతమంది కావాలని కూడా మిమిక్రీ చేస్తే ఇది అలా రివీల్ చేశారేమో, సౌండ్ దే ఉంది, జస్ట్ మామూలు మనమైనా ఓన్ గా చేసి పెట్టచ్చు అని కొంతమంది అంటున్నారు. అంటే మేబీ ఇప్పుడు జైల్ రూమ్ లాగా వీళ్ళు డార్క్ రూమ్ లో పడేశారు అనుకోండి, పడేసినప్పుడు బయటికి రావడం కోసం ఇటువంటి ఏమైనా చేశారు, సౌండ్ చేశారు అనుకోండి, అమ్మో ఏదో జరిగిపోతుంది అని ఓపెన్ చేస్తారు కదా, అది కూడా ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. అంతే. సో మాక్సిమం జరిగే ఛాన్స్ లేదు, బట్ మేబీ మన దగ్గర అయితే ఇంకా బయట అయితే అసలు చెప్పనే లేవు. నిజం చెప్తున్నా కదా. మిగతా అంటే దీనికే మనం ఎంత గొడవ చేస్తున్నాం అంటే మనం ఎంత సంస్కారవంతులం తెలుగు వాళ్ళం అనేది అక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సంస్కారం అనేది అందరూ కూడా ఆడపిల్ల గెలవాలి అని కోరుకుంటున్నారు. నేను ఏడపిల్ల గెలవాలని కోరుకుంటున్నాను, ఆడపిల్ల ఏడైనా ఆ పిల్లే. ఆడపిల్ల కర్ణాటక వాళ్ళని, తమిళనాడు వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, తమిళనాడు నుంచి ఆయిషానా ఎవరిని అమ్మాయిని పట్టుకొచ్చారు, తర్వాత మలయాళం వాళ్ళని, కేరళ, ఢిల్లీ వాళ్ళని, ఇలా ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తున్నారు మనకి. ఇది ఒక పాన్ ఇండియా షో అయిపోతుంది. పేరు అలా కూడా పెట్టేయచ్చు, పాన్ ఇండియా తెలుగు షో అని కూడా పెట్టేయచ్చు. బిగ్ బాస్ కి అబ్జెక్ట్ చేయనప్పుడు, బట్ తెలుగు బిగ్ బాస్ అని పెట్టి వీళ్ళందరినీ పట్టుకొచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ఇంత సంస్కారవంతంగా ఉండాలని కోరుకుంటూ చూస్తున్న టైంలో కొద్ది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అక్కడ కూడా. అంటే అదే అండి, ఒక తెలుగు అమ్మాయి గెలిస్తే అమ్మాయి గెలవని, తెలుగు అమ్మాయి గెలిస్తే ఇంకా ఇది కదా. ఈ కోణంలో ఆడపిల్ల అంటే ఏడపిల్ల కాదు, ఆడపిల్ల కర్ణాటక పిల్ల తీసుకొచ్చి గెలిపిస్తున్నారు అనే కూడా వినపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంది. ఈమాన్యుల్ కంటే ఈటీవీ అంటారు, ఇలా భరణి అంటే జనసేన అన్నారు, ఫిక్సింగ్ అన్నారు, ప్రతి ఒక్కరికి ఒకటి ఏదో ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు, ఇంకా ఎవరో ఒకరికి గెలవాలి ఫైనల్ గా. రైట్. భాష గారు ఒక క్వశ్చన్ ఫైనల్ గా మిమ్మల్ని, అంటే ఈ 9th సీజన్ లో ఫస్ట్ నిజంగానే ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా దివ్యల్ మాధురి గారు ఎపిసోడ్ అయిపోయినప్పటికీ కూడాను ఆవిడ వచ్చినప్పుడు మీరు ఎట్లాగా ఆ షోని ఎట్లా ఫీల్ అయ్యారు? నేను కొంత డిఫరెన్స్ అనిపించిందా మీకు? కొన్ని మీమ్స్ చూసి అది నిజమే అనిపించింది. అంటే
ఆవిడ పర్సనాలిటీ, ఆవిడ స్టేజ్ గట్టిగా ఆ, గద్దించే టైప్ కాబట్టి ఆ, వీళ్ళందరూ కూడా బచ్చగాళ్ళు, వీళ్ళందరూ ఆవిడతో ఎవరో మాట్లాడాలని కూడా భయపడిపోయే స్టేజ్ లో ఉన్నారు. బట్ స్టిల్ రీతు ఆవిడతో కొంచెం గట్టిగానే ఫైట్ చేసింది. అవును. కానీ షీ హ్యాస్ అవర్ ఓన్ పాయింట్. ఇప్పుడు మీరు ఏం చేసుకుంటా నాకు అనవసరం, నేను పడుకునేటప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు లేదా, దట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ఆవిడ ఇంకా గట్టిగా వాదించుకొని ఉండొచ్చు కూడా పాయింట్. అవును, అవును. బట్ కొంచెం అంటే పెద్ద వస్తాదు చిన్న పిల్లపిత్రాళ్ళ ఉన్నట్టుగా అప్పట్లో అనిపించింది. అది అంటే ఇప్పుడు మన మాయాబజార్ సినిమాలో అవును. సావిత్రి గారు ఇట్ట అవును. ఏదో అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫిజికల్ అపీరెన్స్, బట్ ఆవిడ బయట ఉన్న ఇమేజ్ కి అంత గట్టిగా ఫిజికల్ మాట్లాడగలదు. కాదు మనం అనేది, ఆవిడ ఆ ఇప్పుడు suppose బందోబస్తు తనం ఒక అంటాం రోజా కదా.